ప్రతి 6 మందిలో ఒకరు ఖచ్చితంగా క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారని మనము రిపోర్ట్స్ చూస్తున్నాం. ఇక ఈ ఓరల్ క్యాన్సర్ విషయానికి వస్తే ఈ 2025 ఇయర్లో ఆల్మోస్ట్ 82 నుంచి 85,000 వరకు కూడా డెత్స్ పెరిగే అవకాశం ఉందని మనకి రిపోర్ట్స్ అంచనా వేస్తున్నాయి. మరి ఈ నిజంగా ఇంత డెత్స్ పెరుగుతున్నాయి కదా, మరి సర్జరీ ద్వారా వాటిని ఎలా క్యూర్ చేసుకోవచ్చు? ఈ టెక్నాలజీ అనేది సర్జరీస్ కానీ ఇంకా కీమోథెరపీస్కి కానీ ఎలా వాడచ్చు? వాటి వల్ల ఖచ్చితంగా నయం అవుతుందా? ఇవన్నీ మాట్లాడటానికి హైటెక్ సిటీ పేస్ హాస్పిటల్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమేష్ పరమి సార్ మన ముందున్నారు. సార్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. ఎన్టీవీ శ్రోతలకు నమస్కారం. సార్, ఇక్కడ మనము క్యాన్సర్ రేట్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. అందులో మనం ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ గురించి చూసుకుంటే సార్, అసలు దాన్ని క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలా డిటెక్ట్ చేసుకోవచ్చు? ఎంత తొందరగా డిటెక్ట్ చేసుకుంటే ఇది సర్జరీ ద్వారా దాన్ని సక్సెస్ఫుల్ రేట్స్ ఎలా ఉంటాయి అది నయం అవ్వడానికి? క్యాన్సర్కి 3 విధానాలైన ట్రీట్మెంట్ ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటారు, రెండవది ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటారు, మూడవది సపోర్టివ్ కేర్ అంటారు. క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది రోగం అంటే బాగు చేయడానికి, ఆ వ్యాధి నుంచి 100% ఆల్మోస్ట్ నివృత్తి దొరికి మళ్ళీ క్యాన్సర్ జీవితంలో బాధ పెట్టకుండా నార్మల్ మనిషిలాగానే ఆ వ్యక్తి క్యాన్సర్ బారి పడిన పేషెంట్ బాగవుతారు. దీన్ని క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటాం. ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే క్యూర్ చేయడం కష్టము, దాని కారణాలు వేరే ఉన్నాయనుకోండి. అటువంటి పరిస్థితుల్లో పేషెంట్ వచ్చినప్పుడు అతనికి కానీ ఆమెకు కానీ ఉన్న బాధను నివృత్తి చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. జనరల్గా ఈ ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అనేది కీమోథెరపీ ద్వారా, కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో రేడియోథెరపీ ద్వారా, లేదు రెండు కలిపి కానీ చేస్తూ ఉంటారు. ప్యాలియేటివ్ సర్జరీ అంటే శస్త్రచికిత్స ద్వారా ప్యాలియేటివ్ శస్త్రచికిత్స అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇక మూడోది ఉంటే సపోర్టివ్ కేర్. పేషెంట్ పరిస్థితి చాలా బ్యాడ్గా ఉండడం, శారీరకంగా అతను ఆమె తట్టుకోలేకపోవడం, ఎటువంటి ట్రీట్మెంటు క్యూర్ చాలా పాసిబిలిటీ లేకపోవడము అసలు. అటువంటి సందర్భంలో మనం సపోర్టివ్ కేర్ అడ్వైస్ చేస్తాము. సపోర్టివ్ కేర్ అంటే పేషెంట్కి ఉన్న ఏదైనా ఒక దుస్థితిని, నొప్పి అనండి వేరే ఏదనండి, దాంట్లో నర్సింగ్ కేర్ చేసుకుంటూ కొంతమంది ఇంట్లోనే పెట్టుకొని, కొంతమంది హోలిస్టిక్ ప్యాలియేటివ్ సెంటర్లో పెట్టి, కొంతమంది హాస్పిటల్లో పెట్టి ట్రీట్ చేస్తాము. ఏ విధంగా కూడా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ సర్జరీ కానీ అవకాశం లేని కేసులు ఇవి. బతికినంత కాలం సపోర్ట్ ఇచ్చుకుంటూ జీర్ణశక్తికి, నొప్పికి, దానికి నివృత్తి చేస్తూ పేషెంట్ను కాపాడుకోవడం సపోర్టివ్ కేర్ అంటారు. మీరు ఓరల్ క్యాన్సర్ గురించి అడిగారు. ఓరల్ క్యాన్సరే కాదు, ఆల్ సాలిడ్ ట్యూమర్స్ అంటే ఓరల్ క్యావిటీ అనండి, రొమ్ము క్యాన్సర్ అనండి, పేగు క్యాన్సర్ అనండి, లేదు లంగ్ క్యాన్సర్ అనండి, లివర్ అనండి, ప్యాంక్రియాస్ అనండి, ఇటువంటి క్యాన్సర్స్ అన్ని సాలిడ్ ట్యూమర్స్ అంటారు. సాలిడ్ ఆర్గన్స్ నుంచి వచ్చేవి. దాంట్లో లిక్విడ్ ట్యూమర్స్ అంటే బ్లడ్ నుంచి, లింఫ్ నోడ్స్ నుంచి వచ్చేవి, మల్టిపుల్ మైలోమా అని, ల్యూకీమియా అని, లింఫోమా అని అవి. సో ఆల్ సాలిడ్ ట్యూమర్స్కు సర్జరీ అవకాశం ఉంటుంది. సర్జరీ ఒక విధంగా చెప్పాలంటే శస్త్రచికిత్స, దానికి క్యూరేటివ్ ట్రీట్మెంట్. పేషెంట్ వచ్చిన స్టేజ్ బట్టి, అంటే క్యాన్సర్ స్టేజ్ బట్టి, స్టేజ్ 1 అనండి, 2 అనండి, అటువంటి పరిస్థితుల్లో క్యూరేటివ్ ట్రీట్మెంట్ సాధ్యమైనప్పుడు సాలిడ్ ట్యూమర్స్ కూడా అన్నిటికీ శస్త్రచికిత్స అడ్వైస్ చేయాలి. దట్ ఈస్ ద డెఫినెటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఆ కరెక్ట్ ట్రీట్మెంట్ క్యూరేటివ్ ఇంటెంట్తో చేసేది సాలిడ్ ట్యూమర్స్కు శస్త్రచికిత్సే. కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ డెఫినెట్ ట్రీట్మెంట్ కాదు. దీన్ని మనం గమనించాలి. ఓరల్ క్యాన్సర్సే కాకుండా ఏ సాలిడ్ ట్యూమర్ అయినా వచ్చినప్పుడు, ఆపరబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు, స్టేజ్ 1 అనండి, 2 అనండి, అటువంటప్పుడు లేదు టీఎన్ఎం క్లాసిఫికేషన్ ప్రకారం, ట్యూమరు, లింఫ్ నోడు అండ్ మెటాస్టాసిస్ క్లాసిఫికేషన్ ప్రకారం T1, T2 అండ్ N0 ఆర్ N1, M0 ఉన్న స్టేజ్లో సర్జరీ, నైఫ్ ఇస్ ది ఆన్సర్. అంటే సర్జరీ ద్వారా, శస్త్రచికిత్స ద్వారా క్యూర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి కేసుల్లో. ఓరల్ క్యాన్సర్ గురించి అన్నారు మీరు. ఓరల్ క్యాన్సర్ నేను చెప్పిన విధంగా సాలిడ్ ట్యూమర్ కాబట్టి లిప్ కానివ్వండి, బుగ్గ కానివ్వండి, పెదం కానివ్వండి, బుగ్గ కానివ్వండి, నాలుక కానివ్వండి, లేకపోతే మన ఫ్లోర్ ఆఫ్ ది మౌత్ అంటారు, అటువంటి చోట క్యాన్సర్ వస్తే దానికి సర్జరీ చేసి అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు క్యూరేటివ్ ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుంది. మధ్యకాలంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో
సర్జరీ చేసేటప్పుడు పూర్వంలాగా ఫంక్షనల్ అండ్ ఆర్గన్ ప్రిజర్వేషన్ చేస్తున్నాము. అంటే నాలుక మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి క్యాన్సర్ వచ్చింది, నాలుక తీసేయడం వల్ల, నాలుక మీద ఆపరేషన్ చేయడం వల్ల మీరు ఏ విధంగా గమనించారో ఆ విధంగా మాట తినేటప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో నాలుక ఆపరేషన్ తర్వాత నాలుక మీద చిన్న పుండు వస్తేనే, మామూలు పుండు మనకు మాట్లాడడం కానీ తినడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఈ అనుభవం చాలామందికి ఉండొచ్చు. ఇది బినైన్ అల్సర్. అటువంటి స్టేజ్లో మీరు ఒక క్యాన్సర్, నాలుక మీద పుట్టిన క్యాన్సర్కు మీరు ఆపరేషన్ చేయిస్తే తప్పకుండా ఆ వ్యక్తికి తినడానికి మాట్లాడడానికి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కాస్మెటిక్ రిజల్ట్స్, ఫంక్షనల్ కాకుండా కాస్మెటిక్ అంటే చూడడానికి కూడా చాలా ఎబ్బెట్టుగా ఉండి, సర్జరీ తర్వాత అందవికారంగా ఉండి, ముఖం మారిపోయి తర్వాత ఇటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉండింది ఒక 25-30 ఏళ్ల కిందట. గత 25 సంవత్సరాల నుంచి ఫ్రీల్ ఫ్లాప్ సర్జరీ వల్ల, సర్జరీలో టెక్నిక్స్ చేయడం మారడం వల్ల ఏ అంగం అయితే మనం తీసేస్తామో, లోవర్ జా, మ్యాండిబుల్ ఈ బోన్ అనండి, లేకపోతే బుగ్గ అనండి, తీసేసిన తర్వాత ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ ద్వారా గుడ్ కాస్మెటిక్ రిజల్ట్స్, అంటే మంచిగా మనం ఆల్మోస్ట్ ముఖార విందంను మనం నార్మల్గా చేసే అవకాశం ఉంది. ఇది కూడా గమనించవలసిన విషయం. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్లో సర్జరీతో పాటు, దట్ ఈస్ కాల్డ్ ఆంకలాజికల్ సర్జరీ, దాంతోపాటు ప్లాస్టిక్ సర్జరీ కూడా కంబైన్డ్గా చేయడం వల్ల క్యూరేటివ్ ఇంటెంట్తో సాధ్యమవుతూ ఉంది. రిజల్ట్స్ కూడా బాగుంటున్నాయి, క్యూర్ అవుతూ ఉన్నారు ఈ పేషెంట్స్. 86-90% కేసులు T1, T2 లీజన్స్ లేదా N1 లీజన్స్, అటువంటప్పుడు ఇటువంటి సర్జరీ చేయడం వల్ల క్యూర్ అయ్యే అవకాశం ఉందని గమనించాలి. T3 అనేది లోకల్గా అడ్వాన్స్డ్ అండ్ ట్యూమర్ ఓరల్ క్యావిటీలోనండి, ఇంకెక్కడైనానండి చర్మాన్ని పట్టేసిను, లేకపోతే కింద ఉన్న అవయవాన్ని పట్టేసి ఆపరేషన్ సరిగా చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు న్యూ అడ్జువెంట్ థెరపీ అని ఇస్తారు కొంతమందికి. అంటే సర్జరీ చేసే ముందు డౌన్ స్టేజ్ చేయడానికి ప్రయత్నం చేయడం, అది న్యూ అడ్జువెంట్. ఓరల్ క్యాన్సర్స్లో ముఖ్యంగా న్యూ అడ్జువెంట్ థెరపీ రోల్ లిమిటెడ్గా ఉంది. ఎందుకంటే ఈ క్యాన్సర్స్ కీమో సెన్సిటివ్ కాదు. కొన్ని క్యాన్సర్స్ కీమో ఇవ్వడం వల్ల చాలా తగ్గుగా మనం తగ్గించవచ్చు దాని విజృంభణ, దాని స్ప్రెడ్, వ్యాపించడం ఎక్కడి వరకు వ్యాపించిందో దాన్ని లోకల్ స్ప్రెడ్ని మనం తగ్గించవచ్చు. కానీ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కీమో సెన్సిటివ్ కాదు కాబట్టి పెద్దగా కీమోథెరపీతో ఉపయోగం ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేయని స్థితిలో కీమో రేడియేషన్ సజెస్ట్ చేస్తాము. అది మళ్ళీ క్యూరేటివ్ ట్రీట్మెంట్ కిందికి రాదు. ఒకవేళ తగ్గినా కానీ, సర్జరీ చేయగలిగినా కానీ దాని ఫలితం క్యూరేటివ్గా ఉండకపోవచ్చు. ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, శస్త్రచికిత్స, క్యాన్సర్ శస్త్రచికిత్సలో మామూలు శస్త్రచికిత్సలో తేడా ఏంటంటే, ఆల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ బిలీవ్ ఇన్ RO రిసెక్షన్. అంటే మనం ఒక ట్యూమర్ను ఆపరేషన్ ద్వారా నివృత్తి చేస్తే RO అంటే నో రెసిడ్యువల్ ట్యూమర్ అని చేయాలి. మనం చేసిన సర్జరీ సక్సెస్ఫుల్ ఎప్పుడు అంటామంటే ఆంకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మళ్ళీ లోకల్గా అక్కడ పుట్టకూడదు అనమాట. వేరే చోట ఆల్రెడీ పాకుంటే దానికి ఏం చేయలేము. కానీ లోకల్గా ఎక్కడైతే మీరు ఆపరేషన్ చేయిస్తారో ఆ పేషెంట్కు, రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, టంగ్ క్యాన్సర్ కానివ్వండి, బుగ్గ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, పెద్ద పేగు, ఎక్కడైతే మనం ఆపరేషన్ చేస్తాం తర్వాత ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే పేగుని జోడిస్తామో అక్కడ మళ్ళీ క్యాన్సర్ రాకుండా, నో లోకల్ రికరెన్స్ అంటే తిరిగి రావడం అన్నమాట. ఈ ఉద్దేశంతోనే మనము సర్జికల్ ఆంకాలజీ చేయాలి. RO రిసెక్షన్ అంటే నేను ఒకవేళ ఒక ట్యూమర్ మీద సర్జరీ చేస్తే ఆ తర్వాత సర్జరీ తర్వాత చేసిన చోట చుట్టుపక్కల బుగ్గ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ సైడ్ బుగ్గ మీద కానివ్వండి, మళ్ళీ ఓరల్ క్యావిటీలో క్యాన్సర్ రాకూడదు అనమాట. RO అర్థం ఏంటంటే, మనము ఈ తీసిన ట్యూమర్ను తర్వాత నార్మల్ టిష్యూ కొద్దిగా తీసి పంపిస్తాం కాబట్టి కట్ మార్జిన్స్ అనేది చుట్టూ, ఆ ట్యూమర్ చుట్టూ ఉన్న స్కిన్ అనండి, మ్యూకస్ మెమ్బ్రేన్ అనండి, మైక్రోస్కోప్లో చూసి పెథాలజిస్ట్ అనేవారు అక్కడ క్యాన్సర్ కణాలు కూడా లేవు, ఆల్ బార్డర్స్, ఆల్ కట్ మార్జిన్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ట్యూమర్ మైక్రోస్కోపిక్లీ, దట్ ఈస్ కాల్డ్ RO రిసెక్షన్. ఒక్కొక్కప్పుడు సాధ్యం పడకపోవచ్చు, ఎందుకంటే మీరు డౌన్ స్టేజ్ చేసి ఆపరేషన్ చేయడం వల్ల. R1 రిసెక్షన్ అంటే కట్ మార్జిన్స్లో మైక్రోస్కోప్లో చూస్తే అక్కడ కూడా క్యాన్సర్ ఉన్నట్లుగా
అంటే మార్జిన్స్ ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ట్యూమర్ అని చెప్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ R1 రిసెక్షన్. అది కూడా అడ్వైజబుల్ కాదు. సార్ ఇక్కడ ఒక చిన్న సందేహం సార్, ఇక్కడ నార్మల్ ఇలాంటి క్యాన్సర్స్లో ప్రతిసారి కూడా ఒక పేషెంట్కి క్యాన్సర్ క్యూర్ అవ్వాలంటే సర్జరీ పాసిబుల్ అవుతుందా? అసలు ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్కి కానీ పేషెంట్కి కానీ ఆపరేషన్ చేయాలంటే ఎటువంటి ఫ్యాక్టర్స్ మేజర్గా కరెక్ట్గా ఉంటే వాళ్ళు అవును ఈ ఆపరేషన్కి వాళ్ళు సరైన స్టేజ్లో ఉన్నారు లేకపోతే వాళ్ళు కరెక్ట్గా రెడీగా ఉన్నారు అని ఎలా అనుకోవచ్చు అంటారు? పేషెంట్ ఫిట్నెస్, రెండోది ట్యూమర్ సైజ్ అండ్ స్టేజ్ అనమాట. నేను చెప్పాను కదా TNM క్లాసిఫికేషన్ అంటే దాని అర్థం T అంటే ట్యూమర్ అనమాట, ఆ క్యాన్సర్ గడ్డ అనండి, క్యాన్సర్ పుండు అనండి ఏదన్నా. N అంటే లింఫ్ నోడ్స్, M అంటే మెటాస్టాసిస్. సో T1 ఆర్ T2. T1 ట్యూమర్ సైజ్ అంటే అల్సర్ కానివ్వండి, గడ్డ కానివ్వండి, క్యాన్సర్ సైజు 1 నుండి 2 సెంటీమీటర్లు ఉంటే T1, 2 నుంచి 4 సెంటీమీటర్లు ఉంటే దాని మెజర్మెంట్స్ T2 అంటారు. T3 అంటే 4 సెంటీమీటర్స్కి ఎక్కువైన ట్యూమరు, పెద్ద గడ్డ అది. తర్వాత ఇటు మ్యూకస్ మెంబ్రేన్ చుట్టుపక్కల ఉన్న అవయవాలను పట్టేస్తుంది, మజిల్స్ను, వాటిని T3. T4 అంటే అది ఇంకా ఎక్కువగా పాకి సైజు మోర్ దెన్ 8 సెంటీమీటర్స్ ఆ సైజులో ఉంటుందన్నమాట. అటువంటిప్పుడు క్యాన్సర్ ఉపయోగపడదు. కాబట్టి T1, T2 అని చెప్పినాను. కాబట్టి క్యాన్సర్ సైజు అంటే క్యాన్సర్ గడ్డ ట్యూమర్ సైజు, క్యాన్సర్ అల్సర్ సైజు 1 నుంచి 2 సెంటీమీటర్లు కానీ 2 నుంచి 4 సెంటీమీటర్స్ లోపలే ఉండాలి. అటువంటిప్పుడే మనం RO రిసెక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే అటువంటి టైంలోనే మనం సర్జరీకి వెళ్ళొచ్చు అండి? అవునండి. అటువంటి స్టేజ్లో వస్తే పేషెంట్ T2 వరకు ఉంది, రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే టంగ్ క్యాన్సర్ కానీ, బుగ్గ కానివ్వండి, సాలిడ్ ట్యూమర్స్లో అటువంటి సైజులో ఉంది అంటే మనకు మంచిగా RO రిసెక్షన్ చేసి క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. సార్ మరి ఈ టైంలో కూడా ఒకసారి మీరు అన్నట్టు T1, T2, T3, T4 ఈ స్టేజెస్ అయితే ఉన్నాయి కదా, దాంట్లో మళ్ళీ సర్జరీ ఎప్పుడు కూడా కీమోథెరపీస్ ఈ థెరపీస్ తోటి కంబైన్ అయి ఉంటుందా లేకపోతే దేనికది సపరేట్గా ఉంటుందా స్టేజ్ని బట్టి? ఈ T1, T2 సర్జరీ చేసినప్పుడు, T1, T2 స్టేజ్లో సర్జరీ చేసినప్పుడు ఓరల్ క్యావిటీ అనండి, బ్రెస్ట్ అనండి, దాన్ని బట్టి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ అంటే అడ్జువెంట్ థెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని గమనించాము. కానీ లింఫ్ నోడ్స్ తీస్తాం. లింఫ్ నోడ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ గోరుచుట్టు అయింది అనుకోండి, బొట్టన వేలుకు కొన్ని వారాల తర్వాత, రోజుల తర్వాత ఇక్కడ మీకు చంకల్లో గడ్డలాగా కడుతుంది. కాలికి సెప్టిక్ అయితే గజ్జల్లో గడ్డ కడుతుంది. దీన్ని గగ్గోడు దిగింది అంటారు మీ భాషలో, అంటే లింఫ్ నోడ్స్ అనమాట. ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఇమ్యూన్ రెసిస్టెన్స్ లాగా రోగ నివారణ శక్తిలో ఉపయోగపడే గ్లాండ్స్. ఈ క్యాన్సర్ కణాలు వాటి లింఫ్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి అక్కడ అరికడతాయి అన్నమాట. సో లింఫ్ నోడ్స్ వరకు స్ప్రెడ్ అయింది ఒక చోట పుట్టిన క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ అంటే శంకలో ఉన్న లింఫ్ నోడ్స్, యాక్సిలరీ నోడ్స్. మౌత్ క్యాన్సర్ ఉన్నప్పుడు అక్కడ నెక్ నోడ్స్, మెడలో నోడ్స్ ఉన్నాయంటే N1 అంటారు. అది N1, N2 టైంలో మనము ఆ ట్యూమర్తో పాటు అదే సిట్టింగ్లో ఆ టైంలోనే ఈ నోట్స్ కూడా తీసేయడం వల్ల క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం అడ్రస్ చేయాల్సింది క్యూరేటివ్ సర్జరీ చేసినప్పుడు ట్యూమర్ సైజ్ T1, T2 ప్లస్ లింఫ్ నోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, N1, N2, N3 అని విభజన ఉంటుంది. దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఒక్కోసారి ప్రైమరీ అంటే పుట్టిన గడ్డ చిన్నదే ఉన్నా కానీ లింఫ్ నోడ్స్ ఎక్స్టెన్సివ్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇటువంటి సర్జరీస్ కుదరవు. అండ్ లోకల్గా మళ్ళీ రికరెన్స్ వచ్చేది, రీజనల్ రికరెన్స్ వచ్చేది చాలా అవకాశం ఉంటుంది. రికరెన్స్ అనేది లోకల్, ఎక్కడైతే ఆపరేషన్ చేసినామో, ఎక్కడైతే మొదలుగా క్యాన్సర్ ఉండిందో అక్కడ తిరిగి వస్తే లోకల్ రికరెన్స్ అంటారు. రీజనల్ రికరెన్స్ అంటే లింఫ్ గ్లాండ్స్లో మళ్ళీ పుట్టడం, డిస్టెన్స్ స్ప్రెడ్ ఉంటే దాన్ని మెటాస్టసిస్ అంటారు అనమాట. అదొకటి. ఈ ఫ్యాక్టర్స్, ట్యూమర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు పేషెంట్ ఫ్యాక్టర్స్. ఆ క్యాన్సర్ వ్యక్తి తట్టుకుంటాడు ఈ సర్జరీకి, అతనికి కోమార్బిడిటీ, షుగర్, బీపీ, లేకపోతే హార్ట్ డిసీజెస్, ఇంతకుముందు ఏమన్నా మేజర్ ఆపరేషన్స్ అయినాయా, ఇటువంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. తర్వాత ఆస్తమా లాంటి లంగ్, హార్ట్ ఇవన్నీ చూసి క్లియరెన్స్ బాగుండి మేజర్ సర్జరీకి తట్టుకోగలడు అన్నప్పుడే చేస్తారు. సో పేషెంట్ ఫ్యాక్టర్స్ ప్లస్ ట్యూమర్ ఫ్యాక్టర్స్ను దృష్టిలో పెట్టి సర్జరీ ఎప్పుడు చేస్తాము. క్యాన్సర్ సర్జరీస్ మ్యారథాన్ సర్జరీస్ ఉంటాయి. ఇప్పుడు బుగ్గ క్యాన్సరే మీకు 5 నుంచి 6 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. అటువంటి చాలా లాంగ్ ఆపరేషన్స్ తట్టుకునే శక్తి ఉందా లేదా అని చూడడమే పేషెంట్ ఫ్యాక్టర్ అనమాట. పేషెంట్ వెరీ ఎల్డర్లీ ఉండి కోమార్బిడిటీస్ ఉన్నాయి, అది హార్ట్ ప్రాబ్లం ఉంది, పోస్ట్ ఆపరేటివ్గా హార్ట్ అటాక్ కానీ లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు మనము ఇటువంటి సర్జరీ
కొద్దిగా ఆలోచన చేసి పేషెంట్ సేఫ్టీ గురించి దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఓకే. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ లాంటి సిచ్యువేషన్ రాకూడదు. రైట్ సార్. ఇక్కడ చాలామంది పేషెంట్స్ కూడా లైఫ్ స్టైల్ మార్చుకోండి అని మనం ఎంత చెప్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అది విని బోర్ ఫీల్ అవుతున్నారు తప్ప వాళ్ళు దాన్ని రియలైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇంకా రావట్లేదు వాళ్ళకి. సో ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఒక పేషెంట్కి మీరు క్యాన్సర్ సర్జరీ ఏదైనా చేసినా అది పక్కా సక్సెస్ రేట్ అవుతుంది అనడానికి వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి ఎంత దగ్గరగా ఉంటాయి, ఎంత హెల్ప్ అవుతాయి అంటారు? ఇప్పుడు ఆల్కహాల్, తంబాకు రెండు ఎక్కువగా వాడడం వల్ల, సబ్స్టెన్స్ అబ్యూజ్ వల్ల కొన్ని క్యాన్సర్లు వస్తాయి అని మనం తెలుసుకున్నాం. ఓరల్ క్యాన్సర్స్ అనండి, లంగ్ క్యాన్సర్ అనండి, స్టమక్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉందని తెలుసుకున్న తర్వాత, ఇంక్లూడింగ్ లివర్. మరి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఇటువంటివి వాడితేగిన ఏవైతే క్యాన్సర్ కణాలు ఇంకా అక్కడక్కడ దాగి ఉన్నాయో, బ్లడ్లో అనండి ఆర్ లింఫ్లో అనండి, డార్మెంట్ స్టేజ్లో ఉన్న కణాలు అవి అడ్జువెంట్ థెరపీ తీసుకోకుండా ఉన్న పక్షంలో అవి మళ్ళీ తిరిగి పెరిగే అవకాశం ఉంటుంది. చేసిన చోట రాకపోయినా వేరే చోట వచ్చే అవకాశం ఉంటుంది. పేగులో ఒక చోట కాకుండా వేరే చోట వచ్చే అవకాశం ఉంటుంది. సో జీవనశైలిలో మార్పు అనేది క్యూరేటివ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ నార్మల్ లాంజివిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా శ్రద్ధగా ఉండాలి. అటువంటివి మళ్ళీ క్యాన్సరోజెనిక్ సబ్స్టెన్సెస్ జోలికి పోకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అనేవి మానేయడం మంచిది. ఓకే ఓకే సార్. ఇప్పుడు నార్మల్గా కొన్నిసార్లు జనరల్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి లేదా పర్టికులర్గా ఈ స్పెషల్గా క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అట్లా తీసుకోవడానికి వాళ్ళకి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటారు? అంటే నార్మల్గా ఏదో అయిపోతుంది లేదా తక్కువకి అయిపోతుంది అని వెళ్ళడం వల్ల వాళ్ళు ఫేస్ చేసే రిస్క్ ఎలా ఉంటుంది? క్యాన్సర్ సర్జరీ అనేది నేను చెప్పాను కదా, కొద్దిగా మ్యారథాన్ సర్జరీ కాబట్టి దానికి ప్రిపరేషను, తర్వాత ఇంట్రా ఆపరేటివ్ ప్రొసీజర్స్, టైము, అనస్థీషియా, పోస్ట్ ఆపరేటివ్ కేర్, వెంటిలేషన్ అటువంటివి, కృత్రిమ శ్వాస మీద పోవడం, వెంటిలేటర్ మీద పోవడం, పేషెంట్ వివిధ రకాల యాంటీబయాటిక్స్, అవసరం ఉంటే బ్లడ్ అటువంటివి ఇవ్వడం, బ్లడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా ఖరీదైన విషయమే. రెండోది టెక్నికల్గా కూడా చాలా అడ్వాన్స్మెంట్ రావడం వల్ల సపోర్టివ్ థింగ్స్ ఉండాలి. అతనికి పెరి ఆపరేటివ్ కేర్కు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పర్సనల్ ఉండాలి, ట్రైన్డ్ పర్సనల్. అఫ్కోర్స్ మెయిన్గా మనం సర్జన్ గురించి చెప్పుకోవాలి. ఈ సర్జరీలో ట్రైనింగ్ పొందిన వాళ్ళు, నిపుణులు చేస్తే వాళ్ళు ఆర్ఓ రిసెక్షన్కి ట్రై చేస్తారు. ఎక్కడైతే ఆర్ఓ రిసెక్షన్ సాధ్యపడదో ఆర్బన్ రిసెక్షన్ సాధ్యమవుతుందో లేదా చూస్తారు. అటువంటిది కానప్పుడు వాళ్ళు అటువంటి సర్జరీ చేయరు. బికాజ్ ఈ సర్జరీ చేయడం వల్ల సగం పని అయినట్లుగా ఉంటుంది. మరోవర్ ఇటు సర్జరీ చేయడం వల్ల ట్యూమర్ ఇంకా వెనక మిగిలిపోయి అది మళ్ళీ విజృంభించి తర్వాత వేరేగా మారి ఇంకా ఎక్కువ అవస్థపడడం పేషెంట్ జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి సర్జరీ అనేవాడు ఎవరైతే సర్జరీ చేస్తారో సర్జికల్ ఆంకాలజీలో క్వాలిఫైడ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఉంటే మంచిది. రెండవది మామూలు జనరల్ సర్జరీలో ఇటువంటి ట్రైనింగ్ రాకపోవచ్చు కాబట్టి వారు ఫర్దర్గా ట్రైనింగ్ తీసుకొని చేస్తేనే మంచిది. గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ లాంటి దాంట్లో చాలా బాగా ఇటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మన హైదరాబాద్, సికింద్రాబాద్లోనే దగ్గర 16 క్యాన్సర్ సెంటర్స్ ఉన్నాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్స్. ఆ సెంటర్స్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత బాగా అనుభవం ఉన్న సర్జన్స్, తర్వాత నర్సెస్ వాళ్ళు ఉండబట్టి పెరి ఆపరేటివ్ కేర్ చాలా బాగుంటుంది. క్యాన్సర్ సర్జరీ తర్వాత మనిషిని కోల్పోవడము 24 hours 48 hours లేదా ఒక 1 weekలో జనరల్గా జరగదు. ఈ మాదిరిగా ఉంటుంది. మిగిలిన విషయాలు లోకల్ రికరెన్స్ అవన్నీ తర్వాత లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ. బట్ జనరల్గా పోస్ట్ ఆపరేటివ్ కేర్ బాగా ఉండడం వల్ల, సర్జరీలో మంచి నిపుణులు అయి ఉండి వారు జాగ్రత్తగా చేయడం వల్ల ఆర్గన్ ప్రిజర్వేషన్, ఫంక్షన్ ప్రిజర్వేషన్ జరుగుతుంది. దాని ఫలితం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో క్యాన్సర్ ట్రైనింగ్ ఉండి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోటే క్యాన్సర్ పేషెంట్స్కు మంచి ట్రీట్మెంట్, క్యూరేటివ్ ట్రీట్మెంట్ సర్జరీ ద్వారా జరగచ్చు. అటువంటి సెంటర్స్కి వాళ్ళు పోవడం మంచిది అనిపిస్తుంది నాకు. సార్, మొత్తంగా మనకి ఇక్కడ స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ ఎలాగో మనకి పేషెంట్స్ అందరు జాగ్రత్తగా తీసుకోవాలి. కానీ చివరిగా ఒకసారి
పేషెంట్స్ అందరికీ కూడా ఈ క్యాన్సర్ పట్ల ఉండే మిత్స్ కానీ సర్జరీస్ చేసుకుంటే ఉండే మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ గురించి చెప్తూ వాళ్ళకి మీరు ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? క్యాన్సర్ సర్జరీ అనేది ఎవరైనా అనుకున్న విధంగా చాలా చెడ్డది కాదు, భయంకరమైనది కాదు. ఓరల్ క్యాన్సర్స్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అందవికారం అయిపోతుంది, పాడైపోతుంది, తినడానికి రాదు, మాట్లాడడానికి రాదు అని అపోహ ఉంది. అది తప్పు. అది నిజంగా చెప్పాలంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్జరీ ద్వారా జరిగినప్పుడు చాలా బాగా ఉంటుంది. కాస్మెటిక్ రిజల్ట్ అనండి, ముఖం లాంటి చోట హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో, ఫంక్షనల్ రిజల్ట్ అనండి, మాట్లాడడము, తినడము, అటువంటి వాటిల్లో ఓరల్ క్యాన్సర్స్లో, పేగు తీసిన తర్వాత ఫ్రీక్వెంట్గా డయేరియా, లూజ్ మోషన్స్ అయ్యి జీర్ణశక్తి తగ్గించి వాళ్ళు చాలా క్షీణిస్తారనేది కూడా ఒక అపోహనే, నిజం కాదు. కాబట్టి ఎటువంటి క్యాన్సర్ సర్జరీ అయినా కానీ సక్సెస్ అయిన తర్వాత దాని పర్యవసానం మంచిగానే ఉంటుంది. పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది కానీ లేకపోతే వేరే విధంగా కూడా ఏమీ ఉండదు. తర్వాత ఆర్ఓ రిసెక్షన్ అయితే మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉండదు, టోటల్ విముక్తి ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్లో సర్జరీ అవసరం ఉంటే ఒక విధంగా అది లక్కీ. ఆర్ఓ సర్జరీ సక్సెస్ఫుల్గా చేయగలరు, ఈ సర్జరీతో మంచిగా నయమవుతుందనే అవకాశం ఉన్నప్పుడు పేషెంట్స్ ఎటువంటి సందేహం లేకుండా సరైన సెంటర్లో అనుభవము ప్లస్ క్వాలిఫికేషన్ ఉన్న సర్జన్స్తో చేయించుకుంటే వారు ఏ విధంగా కూడా పశ్చాత్తాపపడే అవసరం రాదు, మంచి క్యూర్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి నిర్భయంగా నిస్సంకోచంగా అటువంటి సెంటర్స్లో శస్త్రచికిత్స చేయించుకోవడం మంచిది. ఇది నా సందేశం వారికి చెప్పాల్సింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ మనకి ఏంటంటే మన సమస్యని అర్థం చేసుకోవడం అనే దాన్ని సార్ స్టెప్ బై స్టెప్ ఎలా చెప్పారు, ఆ సమస్యకి స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుందో చాలా క్లియర్గా చెప్పారు. ఇక మన వంతు బాధ్యత మన లైఫ్ స్టైల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవటమే. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.